దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట ప్రకారంగా మనము జీవించుట వలన మనకే ఆశీర్వాదకరం. అది మన బాధ్యత కూడా. అవి మన జీవిత తీరుతెన్నులను ప్రభావితపరిచి మేలు పొందుటకు ఆధారమై ఉన్నవి. వాస్తవానికి దేవుని ప్రతి మాట మనలను బ్రతికింపజేసేదై ఉన్నది. మన మనుగడ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి జీవిస్తే మన బ్రతుకు చిందరవందరైపోయే ప్రమాదం ఉన్నది. మన ఆయుష్ తరిగే సమస్య కూడా ఉన్నది. మన జీవితములు కష్టాలు పాలవుతాయి. దేవుడు కఠినంగా మాట్లాడినా, అది మనకు కష్టతరమే అయినా, ఆ మాటలలో ఎంతో గొప్ప అర్థము, పరమార్థం ఉన్నది. అవి ముందటి కాలానికి ఎంతో ప్రయోజనకరములు. ఈ వచన లేఖనమునందు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఈ మాటలు యోధా ప్రజలకు తెలియచేస్తూ హెచ్చరికతో కూడిన సూచన చేస్తున్నాడు. వారు చేసిన పాపపు క్రియల వలన వారి దేశము, పంటలు, ప్రజలు, పశువులు సమస్తము నాశనమైపోయి దేవునికి కోపం కలిగింపచేసి ఉన్నాయి. అవి ప్రజలు ఎరుగక ఏమీ నేరనట్లుగాని మరికొందరు ప్రవర్తిస్తున్నారు. అయితే దేవుని యొక్క సన్నిధిని వారి జీవితాలు సమస్యాయుతమైన పరిస్థితులకు గురి కావడం కారణం వారి పాపములే అని దేవుని యొక్క లేఖనము తెలియజేయుచున్నది. అయినా కూడా వారు తమ మనస్సాక్షిని మోసపరుచుకుంటూ ఏమీ నేరనట్లు ఆచారపూర్వకమైన భక్తితో బలులు, ఆరాధనలు దేవుని సన్నిధిని చేస్తున్నారు, వాటిని అర్పిస్తున్నారు. ఇలాంటి మోసపూరితమైన ప్రవర్తనను చూచిన దేవుడు ఎంతో వేదన నొందుచున్నాడు. దేవుడు కూడా ఈ విషయంలో సహింపలేక వారిని హెచ్చరిస్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, మీ బలులు నాకేలా? 12వ వచనములో, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నదెవడు? 14వ వచనములో, మీ ఉత్సవ నియామక కాలాలు, నీ సమాజ కూటములు నాకు హేయములు అని వారిని నిస్సందేహంగా, నిష్కర్షిగా హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, వారు చేసిన పాపపు క్రియల వలన వారి చేతులు రక్తముతో నిండి ఉన్నవి, అవి నేను చూడలేక నా కన్నులు మూసుకొనుచున్నానని ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. వారి పాపములు వారు ఒప్పుకుంటే వారి పాపములు క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నానని దేవుడు మరొక అవకాశముగా 18వ వచనములో మాట్లాడుతున్నాడు. అయినను ఇశ్రాయేలు ప్రజలు వారి పాపముల విషయములో ఏమాత్రము సిగ్గుపడక, పశ్చాత్తాపపడక దేవునిని సంతృప్తిపరచునట్లుగా కొన్ని రకాలైనటువంటి పండుగలు, ఉత్సవాలు, కార్యక్రమాలు నెలకొల్పి ప్రజల ముందు తమ యొక్క భక్తిని వ్యక్తపరుస్తున్నారు. కానీ దేవుడు వాటిని అంగీకరించట్లా. కాబట్టి వారిని బట్టి ఆ దేశమును శపిస్తూ ఆ భూమిని పంటలు పండకుండా అయ్యే పరిస్థితికి గురి చేస్తున్నానని దేవుడే తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములు ఆయన మనకు రప్పించును అని తమ మనస్సులో అనుకొనరు అని దేవుడే తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. అయితే 25వ వచనములో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణమని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్న యోధా ప్రజలకు ఏమాత్రము స్పందన లేకపోవడం విచారకరం. ఈ రోజున దేవుడు ఈ వాక్యం చేత మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పాలని కోరుతున్నాడు. మనము కూడా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, దారిద్ర్యం అనుభవిస్తున్నాం. శరీరంలో రోగరుగ్మతలు, సమస్యలు, మానసిక వేదనలు, ఇంకా కుటుంబంలో అనేక రకాలైన అభిప్రాయ భేదాలు, సంతోషము లేదు, సమాధానము లేదు. దేశములో, పరిస్థితుల్లో, పరిచర్యలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఎక్కడ చూచినా కూడా అసంతృప్తితో కూడిన పరిస్థితుల్ని దాపురిస్తున్నాయి. కారణం, దేశంలో పాపం పెరుగుతున్నది. కుటుంబాలలో వ్యక్తిగతంగా అందరూ పాపయుతమైనటువంటి శాపమును అనుభవిస్తున్నారు. కనుక దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము చేత మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి, మీ పాపములు రక్తము వలె ఎంత ఎర్రనివైనను అవి హిమమంత తెల్లగా చేస్తాను. మీ పాపములు కెంపుల వలె ఎంత ఎర్రగా ఉన్నను అవి గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. అయితే యోధా ప్రజలు దానిని సరైన సమయానికి స్పందించలేదు. కానీ
తదుపరి వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుని కృపను పొందారు. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, నీ పాపం విషయంలో కూడా పశ్చాత్తాపడితే దేవుడు నీకు కూడా తన కృపను చూపి నీ సమస్యలను పరిష్కరించి సమాధానంనిచ్చి భూమి యొక్క మంచి పదార్థాలు తినే యోగ్యము బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా సిద్ధపడదాం, పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తున్నది. మేము మేలు పొందకపోవడానికి గల కారణం మా పాపములే అని మేము గుర్తిస్తున్నాం. క్షమించు తండ్రి. చేతులు జోడించి అడుగుతున్నాం. అతిక్రమములు క్షమించగలిగిన నీ వంటి దేవుడు ఇంకెవరూ లేరు ప్రభువా. పాపములు క్షమించి నీ కుమారుడైన యేసు రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. ప్రతి విధమైన శాపమును కొట్టివేసి నీ కృపకు పాత్రలుగా చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, సమాధానం లేని స్థితిలో ఉన్నారు, ఏ పనిలోనూ సఫలత లేని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి అనేక మందికి నీవే కృప చూపి వారికి సహాయం చేసి నీ మహిమను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు ఎల్లరకు తోడైండును గాక. ఆమేన్.